వెల్కమ్ టు ఇట్స్ మై రెసిపీ అండి. నేను పాలాకుతో చపాతీ అనేది ఎలా చేయాలి విధానం అనేది చూపిస్తున్నాను. మనం ఇప్పుడు బాండలు పెట్టుకొని బాండట్లో ఒక గరిట అనేది ఆయిల్ పోసుకోవాలి. ఇది పాలాకండి, 4 కట్టలు తీసుకున్నాను. దీన్ని మనం బాగా 2-3 సార్లు కడుక్కొని సన్నగా తరిగి పెట్టుకోవాలి. చూడండి, మొత్తం నేను పాలాక్ అనేది మొత్తం వేసేసాను. దీంట్లోకి కొంచెం పసుపు, సాల్టు, మనం సాల్ట్ ఒకేసారి దీంట్లోనే వేసేసుకోవాలండి. మనకి టేస్ట్ని బట్టి మనం మళ్ళీ పిండిలో అనేది వేసుకోవలేదు. ధనియాల పొడి 1 స్పూను, కొంచెం కారము, కొంచెం వేస్తే సరిపోతుందండి, ఎక్కువేం పడలేదు కారము. ఇప్పుడు మనం ఒక పచ్చిమిరపకాయ తీసుకొని దాన్ని సన్నంగా తరిగి మనం దీంట్లో వేసేసుకోవాలి. ఒకటైతే సరిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని బాగా కలుపుకోవాలి. మనం వాటర్ అనేది పోయకూడదండి, దీంట్లోనే వాటర్ అనేది వచ్చేస్తుంది. మనం కలిపేసేసుకొని కొంచెంసేపు ఉడకబెట్టాలి. ఇప్పుడు చూడండి, నేను ఉడకబెట్టినాక వాటర్ అనేది బాగా అంతా ఆకులో నుంచి వచ్చేసింది. ఇప్పుడు వాటర్ అన్నీ ఇనిగిపోయి నాకు ఉడికిపోయింది. ఈ విధంగా ఉడికిపోతే సరిపోతుంది. దీన్ని మనం చల్లార్చుకోవాలండి. నేను చల్లార్చి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇది 2 కప్పుల గోధుమ పిండి. ఈ గోధుమ పిండిలో మనం ఆ ఆకు అనేది మొత్తం ఉడకబెట్టున్నాం కదా, వేసేసుకోవాలి. మనం వాటర్ అనేది చూసుకుంటా వేసుకోవాలండి. ముందు మనం ఈ ఆకుని మొత్తం పిండిలో కలిపేసుకోవాలి, ఎందుకంటే ఈ ఆకులో వాటర్ అనేది ఉంటుంది కాబట్టి మనం ముందు ఈ పిండిలో ఆకంతా కలిపేసుకోవాలి. చూడండి, నేను మొత్తం ముందు ఆకు అనేది కలిపేసుకున్నాను. ఇప్పుడు మనం కొంచెం కొంచెం వాటర్ అనేది పోసుకోవాలి. మనం చపాతీకి ఎట్లా కలుపుకుంటామో అట్లాగేను నేను కొంచెం కొంచెం పోసి కలుపుకుంటున్నాను. చూడండి, మొత్తం కలిపేసుకున్నాను. ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి తీసేసుకొని బౌల్లో పెట్టి మనం పైన కొంచెం ఆయిల్ అనేది పోసుకోవాలి. చూడండి, నేను కొంచెం ఆయిల్ అనేది పోస్తున్నాను. ఇది మనం ఈ పిండిని 1 గంట సేపు అనేది నానబెట్టుకోవాలి. అప్పుడు మనకి చాలా స్మూత్గా వస్తాయి చపాతీ అనేది. ఇప్పుడు ప్లేట్ పెట్టేసేసి మనం 1 గంట సేపు పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు నాకు గంట అయిపోయిందండి. ఇప్పుడు చూడండి, పిండి అనేది ఎంత స్మూత్గా అనేది వచ్చేసిందోను. ఇప్పుడు మనకి కావాల్సిన సైజులో ఉండలు చేసి పక్కన పెట్టుకుందాము. చూడండి, ఈ విధంగా అన్నీ మనం చేసి పక్కన పెట్టేసుకుందాము. నేను ఇవన్నీ ఈ విధంగా చేసి పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు మనం చపాతీకి పిండి అనేది పుయ్యబడలేదండి. మనం దీంట్లో ఆయిల్ పోస్తున్నాం కాబట్టి మనకి సులభంగా వచ్చేస్తుంది చపాతీ అనేది. ఇప్పుడు మనం నెయ్యి వేసుకొని చపాతీ అనేది వేసేసుకొని మనం కాల్చేసుకోవాలి. పైన కూడా కొంచెం నెయ్యి అనేది వేసుకోవాలి. అసలు పిల్లలకి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. మామూలుగా మనకి పిల్లలు ఆకుకూర తినమంటే తినరు కదా, ఈ విధంగా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు. ఈ విధంగా కాల్చుకుంటే సరిపోతుంది. 2 పక్కల ఈ విధంగా అనేది మనం కాల్చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కాల్చేసుకోవాలి మొత్తం. ఇప్పుడు దీన్ని తీసేసి ప్లేట్లో పెట్టేసుకొని మనం కొరవయన్నీ కూడా ఈ విధంగా కాల్చేసుకోవాలి. మళ్ళీ మనం నెయ్యి వేసేసి మళ్ళీ చపాతీ వేసేసుకొని చాలా టేస్ట్గా ఉంటాయండి. ఇట్లా చేసుకుంటేను చాలా బాగుంటాయి. రెండు పక్కల ఇట్లాగే మనం కాల్చేసుకోవాలి. చూడండి, నేను ఇట్లాగే అన్నీ కాల్చేసుకున్నాను. చూడండి ఎంత స్మూత్గా వచ్చినాయో. చూడండి, అన్నీ అలాగే వచ్చినాయి.
చూడండి ఎంత బాగా వచ్చినాయో. చాలా మెతువుగా స్మూత్గా చాలా బాగుంటాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. దీంట్లోకి నేను పెరుగు చట్నీ, మామిడికాయ ఊరగాయ, ఆనియన్స్, టమోటా అండి. మామిడికాయ ఊరగాయలో సూపర్గా ఉంటుందండి ఇది. పెరుగు చట్నీలో కానీ మామిడికాయ ఊరగాయలో కానీ సూపర్గా ఉంటుంది. చాలా బాగుంటుందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్